చూద్దాం. వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎగుమతుల పెంపుపై దృష్టి పెట్టాలని అన్నదాతలకు ప్రధాని పిలుపు. ధనధాన్య కృషి యోజన, పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్లను ప్రారంభించిన నరేంద్ర మోదీ. బనకచర్ల ప్రాజెక్టు అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు. బనకచర్ల ప్రాజెక్టును తమ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తుందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏపీకి నీళ్లు తరలించకపోతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదన్న హరీష్ రావు. ఈ రోజు దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం. రాష్ట్రంలో విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు. రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హబ్గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. త్వరలో వరంగల్, నల్గొండలో ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి. నేడు ఇజ్రాయెల్, ఈజిప్టులో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు. హమాస్ చెర నుంచి విడుదలైన బందీలతో సంభాషించనున్న ట్రంప్. వెస్టిండీస్తో రెండవ టెస్టుపై పట్టు బిగిస్తున్న భారత్. బ్యాటింగ్లో రాణించిన శుభ్మన్ గిల్, బౌలింగ్లో సత్తా చాటిన రవీంద్ర జడేజా. మరి కాసేపట్లో 3వ రోజు ఆట ప్రారంభం. మహిళల వన్డే ప్రపంచ కప్లో నేడు కీలక మ్యాచ్. విశాఖ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ ఢీ. వార్తల్లోని వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం మరో 2 కొత్త పథకాలను ప్రారంభించింది. వ్యవసాయ రంగంలో రైతుల క్షేమమే ధ్యేయంగా ఈ పథకాలను అమలు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పీఎం ధనధాన్య కృషి యోజన పథకం, పప్పు ధాన్యాల ఆత్మనిర్భరత ప్రారంభమయ్యాయి. అలాగే వ్యవసాయ రంగంలో కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పీఎం ధనధాన్య యోజన, పప్పు ధాన్యాల ఆత్మనిర్భరతో పాటు 42,000 కోట్లతో చేపట్టనున్న పలు వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని పూసాలో గల జాతీయ వ్యవసాయ విజ్ఞాన సముదాయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల్లోని కృషి విజ్ఞాన కేంద్రాలు, మార్కెట్ కమిటీల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటం, రైతుల ఆదాయం పెంచడం కోసం తీసుకువచ్చిన ఈ పథకంలో భాగంగా వివిధ రకాల పంటలు, సాగు పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. 6 ఏళ్ల పాటు కొనసాగే ఈ పథకంలో భాగంగా దేశంలో పంటల ఉత్పాదన, సాంద్రత, రుణ పరపతి తక్కువగా ఉన్న జిల్లాలను ఎంపిక చేశారు. మొదటి దశలో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 100 జిల్లాల్లో తెలంగాణ నుంచి జనగామ, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఈ పథకం అమలు కానుంది. इस मिशन के तहत तूर, उड़द और मसूर दाल की पैदावार बढ़ाई जाएगी. दाल की खरीद की उचित व्यवस्था की जाएगी. इससे देश के करीब 2 करोड़ दाल किसानों को सीधा लाभ होगा. देश को दलहन में आत्मनिर्भर बनाने के लिए मैंने उनको बहुत ही मजबूती के साथ, विश्वास के साथ बातें करते हुए देखा. ధనధాన్య కృషి పథకం ప్రణాళిక, అమలు, నిర్వహణ, పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సభ్య కార్యదర్శిగా వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి ఉండనున్నారు. పప్పు ధాన్యాల ఆత్మనిర్భరత మిషన్ క్రింద కంది, మినుములు వంటి ప్రధాన పప్పు ధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది. అలాగే సాగు ప్రాంతాలను విస్తరించడం, ఉత్పాదకతను మెరుగుపరచడం కోసం కూడా పనిచేస్తుంది. కేంద్ర సంస్థలు నమోదిత రైతుల ఉత్పత్తులను 100% కనీస మద్దతు ధర వద్ద కొనుగోలు చేస్తాయి. ఇది రైతులకు ఆదాయాన్ని అందిస్తుంది. ఈ పథకాలతో పాటు ప్రధాని మోదీ పశుసంవర్ధక, మత్స్య, ఆహార ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించిన 5,450 కోట్లకు పైగా విలువైన 1,100కు పైగా ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. 815 కోట్ల విలువైన అదనపు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ రైతుల కోసం ఖర్చు చేయటంలో వెనుకాడేది లేదని, వాళ్లు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. 21వ శతాబ్దపు భారత్ వేగవంతమైన అభివృద్ధి సాధించాలంటే వ్యవసాయ రంగంలో సంస్కరణలు తప్పనిసరని, ఇది 2014లో ప్రారంభమైందని అన్నారు. గత 11 ఏళ్లలో వ్యవసాయ ఎగుమతులు, ఉత్పత్తి భారీగా పెరిగాయని ప్రధాని మోదీ వివరించారు. विकसित भारत के 4 मजबूत स्तंभों की चर्चा की है. इन 4 स्तंभों में आप मेरे सभी किसान साथी, हमारे सबसे अन्नदाता हमारे एक मजबूत स्तंभ है. बीते 11 वर्षों से सरकार का निरंतर प्रयास रहा है कि किसान सशक्त हो, खेती पर ज्यादा निवेश हो. हमारी ये प्राथमिकता खेती के बजट में भी दिखती है. बीते 11 वर्षों में खेती का बजट करीब 6 गुना बढ़ गया है. ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज़. ప్రధాని నరేంద్ర మోదీని భారత్లో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ కలిశారు. ఆయన నియామకం భారత్ యుఎస్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నానని అన్నారు. ప్రధాని మోదీతో భేటీ తర్వాత సెర్గియో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీతో రక్షణ, వాణిజ్యం, సాంకేతికతతో సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. And a privilege to be here today. I arrived from Washington to New Delhi early this morning, and we hit the ground running. We had a great series of meetings, including with Foreign Secretary Ministry, with the External Affairs Minister, Dr. Jaishankar, and with the National Security Advisor, Doval. And we just finished an incredible meeting with Prime Minister Modi, where we discussed bilateral issues, including defense, trade, technology. We also discussed the importance of critical minerals and the importance of that to both our nations. The U.S. values its relationship with India, and under the strong leadership of President Donald J. Trump and Prime Minister Modi, I'm optimistic about the days ahead for both of our nations. హైదరాబాద్ రాయదుర్గం సమీపంలో చేపట్టనున్న టీ స్క్వేర్ నిర్మాణ పనులను నవంబర్ నెలాఖరుకు ప్రారంభించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. టీ స్క్వేర్ నిర్మాణం తెలంగాణ ఐకానిక్గా ఉండాలన్నారు. ఏఏ హబ్, టీ స్క్వేర్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. టీ స్క్వేర్లో యాపిల్ వంటి అంతర్జాతీయ సంస్థల అవుట్లెట్లు ఉండాలన్నారు. ఏఏ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ భవనాలను పరిశీలించాలని సూచించారు. ఏఏ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రముఖ ఏఐ సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి పాత విధానం ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకు వెళ్లవచ్చని హైకోర్టు పేర్కొంది. రిజర్వేషన్లు 50% మించొద్దని తెలిపింది. బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించగా ఉత్తర్వుల పూర్తి ప్రతి శుక్రవారం అర్ధరాత్రి జారీ అయ్యింది. ఇందులో స్థానిక ఎన్నికలు పాత విధానం ప్రకారం నిర్వహించుకోవచ్చని వివరించింది. స్థానిక సంస్థల కాలపరిమితి దాటినప్పుడు రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల్లో ట్రిపుల్ టెస్ట్ నిర్వహించే పరిస్థితులు లేకపోతే ఎన్నికల సంఘం ఆ దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా నోటిఫై చేసి ఎన్నికలకు వెళ్లొచ్చని వెల్లడించింది. ఇందుకు రాహుల్ రమేష్ వా కేసులో సుప్రీంకోర్టు 2022లో మధ్యంతర ఉత్తర్వులున్నట్లు తెలిపింది. రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హబ్గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కేయూ ఫార్మా గోల్డెన్ జూబ్లీ వేడుకలను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ టీ హబ్ తరహాలో వరంగల్, నల్గొండలో ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కాకతీయ, మహాత్మాగాంధీ వర్సిటీలతో ఎంఓయూ కుదుర్చుకుంటామని వెల్లడించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఫార్మసీ వృత్తి మానవత్వం, చికిత్స, నూతన ఆవిష్కరణలకు మధ్య వారధిగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. very niche ideas of coming up with a
what new city is the future city. That will be absolutely a net zero city. It will also be a smart industrial city. హైదరాబాద్ ఈరోజు గ్లోబల్ సిటీగా రీసెంట్ గా 3 days బ్యాక్ చూశారు. లిల్లీ అనే ఒక ఫేమస్ కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ 1.5 బిలియన్స్ తోని కంటిన్యూస్ ఫాలో అప్ ఆనరబుల్ మినిస్టర్ ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు రెగ్యులర్ గా ఫాలో అప్ చేసి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు అగ్రి అయ్యి ఈ రోజు జినోమ్ వ్యాలీలో అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి వారు నేను నిజంగా కూడా ఒక గుడ్ న్యూస్. ఇది డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ ముందు ఇంతమంది టాప్ ఫార్మసిస్ట్ ప్రొఫెసర్ సెలబ్రేషన్ ముందు ఆ అగ్రిమెంట్ జరగడం నిజంగా గుడ్ న్యూస్. గతంలో చేసిన అక్కడ ఉన్న దానికి ఎక్కడనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, దానికి తోడు ఇండస్ట్రీ ఈ ఫార్మా కంపెనీస్ మన దగ్గర ఉన్న కంపెనీస్ ఎక్కడ లేవు ఇండియాలో. గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్కు మళ్లిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణకు బనకచెర్ల పెను ప్రమాదంగా మారుతోందన్నారు. బనకచెర్ల అంశంలో బీఆర్ఎస్ హెచ్చరికలు నిజమవుతున్నాయని, కేంద్రం అండతో ఏపీ ప్రభుత్వం బనకచెర్లపై ముందుకెళ్తోందని తెలిపారు. రేవంత్ రెడ్డి దీన్ని అడ్డుకోకపోగా పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. బనకచెర్లపై కేంద్రం లేఖ రాసి 20 రోజులవుతున్నా సీఎం స్పందించలేదని, సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లట్లేదని హరీష్ రావు ప్రశ్నించాడు. బనకచెర్లపై హరీష్ రావు అవాస్తవాలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హన్మకొండలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బనకచెర్ల ప్రాజెక్టుకు తాము వ్యతిరేకమని ఇప్పటికే చాలాసార్లు చెప్పామన్నారు. కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంపును కూడా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి అన్యాయం చేసిందే కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే నిర్మించిందని, అది కూడా 3 ఏళ్లకే కూలిందని విమర్శించారు. ఇవాళ దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతోంది. 5 ఏళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలతో సహా పర్యాటక ప్రాంతాలు, బస్టాండ్లు, విమానాశ్రయంలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చుక్కలు వేస్తారు. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్లో ప్రభుత్వ సిబ్బంది, వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు, కాలేజీ విద్యార్థులు, ప్రైవేట్ ఆసుపత్రులు పాల్గొంటాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కల మందు వేయించాలని అధికారులు తెలిపారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. ఇది చూపించండి. పోయింది నీ ప్రైజ్ మనీ. కాస్తైనా ఇన్వెస్ట్ చేసుకో. వచ్చేప్పుడు చేసేసా మొబైల్తో. ఎందులో? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో. ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ఉందిగా. రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అంటే మెచ్యూరిటీకి గ్యారంటీడ్ రిటర్న్స్. నో బ్రోకరేజ్, నో హిడెన్ ఫీస్. మెచ్చుకున్నాం. నిన్ను కాదు, యాప్ ని. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. వార్తలకు పునఃస్వాగతం. యోగా, ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా శాంతివనంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ, హార్ట్ఫుల్నెస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో 3వ అంతర్జాతీయ ఇంటిగ్రేటివ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైద్యం, ధ్యానం, ఆయుర్వేదం, యోగాను ఏకం చేసేందుకు ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దేశవ్యాప్తంగా పీహెచ్సీలు, సిహెచ్సీలు, జిల్లా ఆసుపత్రుల్లో సుమారు 12,500 ఆయుష్ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని అన్నారు. మెదడులో మార్పులు కలిగే ప్రయోజనాల గురించి హార్ట్ఫుల్నెస్ సంస్థ చేసిన పరిశోధనల గ్రంథాన్ని ఈ సందర్భంగా మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్ వర్చువల్గా పాల్గొన్నారు. और आज यहाँ पर जो हमारा 3rd इंटरनेशनल जो सम्मेलन हो रहा है उसमें योग, ध्यान और मॉडर्न मेडिसिन
से हम कैसे बीमारियों से दूर रह सकते हैं और जो भी किसी कोई बीमार होगा तो उसको बीमारी से दुरुस्त कैसा कर सकते हैं, इसके बारे में 3 दिन इस यहाँ पर चर्चा हो रही है। और ये हमारे देश के लिए, आने वाली सभी पीढ़ियों के लिए, युवाओं के लिए बहुत ही इसका बहुत बड़ा महत्व है और बहुत अच्छी सफलता इससे हमें प्राप्त होंगी। ये जो हमारा कान्हा शांतिवनम जो है, ये उनका हेडक्वार्टर है और यहाँ से लगभग 150 से अधिक देशों में कार्य उनका चलता है और सभी ध्यान के माध्यम से जीवन को सरल सभ्यता से कैसा जिया जा सकता है। जो हमारी प्राचीन उपचार पद्धतियां हैं, जैसे आयुर्वेदा हो, योगा हो और बाकी भी जो ट्रेडिशनल है और मॉडर्न मेडिसिन, ये सब मिलकर काम करें और इस पर काम भी शुरू हुआ है। హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వీసీ సజ్జనార్ సిటీ పోలీస్ విభాగాల అధికారులతో తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ సిబ్బందితో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హైదరాబాద్ పోలీసులకు మరింత మంచి పేరు వచ్చే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అందరూ కలిసి సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. సమర్థవంతంగా పనిచేసిన వారికి ప్రత్యేక గుర్తింపు దక్కుతుందని అన్నారు. ఫిర్యాదుదారులతో స్పందించే తీరు వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందిస్తుందని వెల్లడించారు. వ్యవసాయ బోర్లన్నింటికీ సౌర విద్యుత్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్ ప్రాజెక్టు కింద నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు మండలాన్ని ఎంపిక చేసినట్లు రాష్ట్ర ఇంధన శాఖ ప్రకటించింది. ఈ మండలంలో మొత్తం 7,500 బోర్లకు సౌర ఫలకాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వనుంది. దీనికయ్యే మొత్తం 258 కోట్ల రూపాయల వ్యయాన్ని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ రుణాల ద్వారా సమకూర్చుకోనుంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కుసుమ్ కింద ఈ ప్రాజెక్టును అమలు చేయనుంది. ఈ పథకం కింద ఒక బోరుకు సౌర విద్యుత్ ఏర్పాటుకయ్యే వ్యయంలో 30% కేంద్రం రాయితీగా అందిస్తుంది. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన, పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. జగిత్యాల జిల్లాకు చెందిన రైతులు రైతు వేదికల్లో ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. దీంతో పాటు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, పశుసంవర్ధక, మత్స్య, ఆహార రంగానికి చెందిన 1100కు పైగా ప్రాజెక్టులను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్తో మాట్లాడుతూ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకాన్ని రైతులు వీక్షించే విధంగా జిల్లాలోని 5 రైతు వేదికలలో నిర్వహించడం జరిగిందన్నారు. వచ్చే 6 సంవత్సరాల్లో 42,000 కోట్ల రూపాయలతో దేశంలోని వ్యవసాయ, మత్స్య, ఉద్యానవనం, వెటర్నరీ అనుబంధ రంగాలు అభివృద్ధి చేసేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పప్పు దినుసుల ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. రైతులు మాట్లాడుతూ ప్రధానమంత్రి ధనధాన్య యోజన రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా మన జిల్లాలో పల్సెస్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి టేకప్ చేయాలనే ఉద్దేశంతో మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. ఇక్కడ మనం పప్పు ధాన్యాలని స్వయం సమృద్ధి కోసం తీసుకొని మన జిల్లాలో కూడా ఏరియా ఇంక్రీజ్ చేయడానికి, దాని ప్రొడక్టివిటీ పెంచడానికి మిగతా డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేస్తూ, యూనివర్సిటీతో కోఆర్డినేట్ చేస్తూ, రైతులకు ట్రైనింగ్స్ లాంటివి ఆర్గనైజ్ చేస్తూ మనకి ఇంకా పూర్తిగా గైడ్లైన్స్ రావాల్సి ఉంది. అది వచ్చిన వెంటనే మనం ఈ జిల్లాలో పప్పు దినుసుల యొక్క ప్రొడక్షన్ ఉత్పత్తిని పెంచడానికి చర్యలు తీసుకుంటాం. ఈ ప్రోగ్రాం ముఖ్యంగా ఈరోజు జిల్లాలో పులాస రైతు వేదిక, పెగడపల్లి రైతు వేదిక, అల్లీపూర్ రైతు వేదిక, మన రాయకల్ మండల్, మేడిపల్లి మండల్లో మేడిపల్లి రైతు వేదిక అండ్ ఇబ్రహీంపట్నం మండల్లో ఇబ్రహీంపట్నం రైతు వేదికలో ఈ ప్రోగ్రాం, ఈ 5 ప్లేస్లలో ఈ ప్రోగ్రాంని మన రైతుల కోసం వీక్షించడానికి ఏర్పాట్లు చేసి రైతుల్ని ప్రతి రైతు వేదికలో 150 మంది దాకా రైతుల్ని పిలిపించి చూపించడం జరిగింది. ఇవాళ ఇక్కడ పప్పు దినుసులు కూడా సరిగ్గా దొరకడం లేదు. అది దొరకడానికి ఖచ్చితంగా ఈ ఏదైతే ఎఫ్యూలను మోటివేట్ చేసి ఖచ్చితంగా ఈ మన పెసరు ధాన్యాలు కానీ సిరిధాన్యాలు కానీ ఏవైనా కానీ పెంచితే ఇక్కడ మన దేశంలో ఉన్నదాన్ని మన దేశంలో తినడం జరుగుతుంది. వేరే దేశాలకు కూడా ఎగుమతి చేయడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఎఫ్యూలను మాత్రం బలోపేతం చేసి ముందుకు నడిపించే మన ప్రధానమంత్రి గారు చెప్పిన ప్రకారంగా ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా దాన్ని నిర్ణయం తీసుకొని ఈ ఎఫ్యూలను ముందుకు నడిపాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అందరికీ
ఖచ్చితంగా ఈ ఎఫ్ఓలను ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ మరి ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ ప్రోగ్రాం లాంచ్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ వార్తల్లో మరో చిన్న విరామం తీసుకుందాం. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా. వార్తలకు పునఃస్వాగతం. మంచిర్యాల జిల్లా ప్రజలకు ఒకే చోట అన్ని రకాల న్యాయ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ అన్నారు. జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న న్యాయస్థానం భవన సముదాయ నిర్మాణ కార్యక్రమాన్ని వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ప్రజలకు అన్ని రకాల న్యాయస్థాన సేవలు ఒకే చోట అందించేందుకు భవన నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి, మంచిర్యాల జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి నగేష్ భీముపాక మాట్లాడుతూ 81 కోట్ల అంచనా విలువతో నూతన కోర్టు భవన నిర్మాణం పనులు ప్రారంభించినట్లు తెలిపారు. పోక్సో, ఫ్యామిలీ కోర్టులను కలుపుకొని 10+2 కోర్టులతో భవన సముదాయాన్ని నిర్మించడం జరుగుతుందని, 2027 జూన్ నాటికి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 10+2 జిల్లా కోర్టు భవనాలను వర్చువల్గా ప్రారంభించడం, శంకుస్థాపన చేయడం జరిగింది. మేము ఫిజికల్గా హాజరై ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మారుమూల ప్రాంతం నుంచి డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా 21 ఏళ్ల తర్వాత అది కార్యరూపం సంతరించుకుంది. ఇక్కడ పండగ వాతావరణంలా చేసుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. దాదాపు 81 కోట్ల రూపాయలు బడ్జెట్తో అధునాతనమైన భవనం ఇక్కడ నిర్మించబడుతుంది. కాబట్టి వీటిని చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని. గత ప్రభుత్వ హయాంలో విద్య, సంక్షేమం రెండు వ్యవస్థలు భ్రష్టు పట్టాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శలు చేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని అధిగమిస్తూ గురుకులాలను పటిష్టంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గురుకులాల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. గురుకులాల్లో అత్యవసర సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి 60 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారని పేర్కొన్నారు. హాస్టళ్లలో ఆహార నాణ్యత, మెడికల్ చెకప్లు, శానిటేషన్పై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ గురుకులాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఈ నెల 16న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించే అవకాశం ఉంది. పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛతా హీ సేవ అనే అంశంపై స్పాట్లైట్ శీర్షికన ప్రత్యేక కార్యక్రమం ఈ ఉదయం 8:30 ప్రసారమవుతుంది. ప్రేక్షకులు దీన్ని గమనించగలరు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేడు ఇజ్రాయెల్, ఈజిప్టులో పర్యటించనున్నారు. ఆయన ఇజ్రాయెల్ సెనెట్ను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు ఒప్పందంలో భాగంగా హమాస్ నుంచి విడుదలైన బందీలను కలిసే అవకాశం ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం కింద హమాస్ బందీలను విడుదల చేయడం, అమెరికా అధ్యక్షుడి పర్యటన ఒకేసారి జరగనున్నాయి. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణను గొప్ప ఒప్పందంగా ట్రంప్ అభివర్ణించారు. ఇది మధ్యప్రాచ్య శాంతి వైపు అడుగులు వేయగలదని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 20వ ఎడిషన్ వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్ జరిగింది. ఈ మారథాన్ను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ జెండా ఊపి ప్రారంభించారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ మారథాన్లో ఎలైట్ అథ్లెట్లు సహా యువత, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇండియా గేట్, మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం వంటి ప్రాంతాల నుంచి మారథాన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి పాల్గొన్నారు. ఫిట్నెస్ స్ఫూర్తితో ప్రతి ఏటా ఈ మారథాన్ నిర్వహిస్తుండగా దివ్యాంగులు సైతం పరుగులు పాల్గొని స్ఫూర్తి నింపారు.
వెస్టిండీస్తో రెండవ టెస్టుపై భారత్ పట్టుబిగించింది. 2 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆఖరి పోరులో టీమిండియా భారీ స్కోర్ చేసింది. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ సెంచరీలతో కదం తొక్కడంతో భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ తడబడింది. 140 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 3 వికెట్లతో సత్తా చాటాడు. నేడు ఆటకు 3వ రోజు కాగా చేతిలో 6 వికెట్లున్న విండీస్ ఇంకా 378 పరుగులు వెనుకబడి ఉంది. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐసీసీ వన్డే ప్రపంచ మహిళల క్రికెట్లో భాగంగా నేడు కీలక పోరుకు రంగం సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. టోర్నీలో భాగంగా ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడిన హర్మన్ ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు 2 విజయాలను సాధించింది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా 2 విజయాలతో 10 పాయింట్ల ఖాతాలో వేసుకుంది. సెమీఫైనల్కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఫలితం కీలకం కావడంతో 2 జట్లు విజయంపై కన్నేశాయి. కెప్టెన్ హర్మన్, స్మృతి మంధానా, హాలిన్ డియోల్, జెమిమా రోడ్రిక్స్, రిచా ఘోష్ రాణించడంపైనే భారత జట్టు ఆశలు పెట్టుకుంది. మిడిల్ ఆర్డర్ మెరుగ్గానే ఉన్న స్టార్ ఆటగాళ్ల వైఫల్యం టీమిండియాను ఇబ్బంది పెడుతోంది. మరోవైపు ఆస్ట్రేలియాలో అన్ని రంగాల్లో బలంగా ఉంది. ఈ మధ్యాహ్నం 3 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక సోమవారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎగుమతుల పెంపుపై దృష్టి పెట్టాలని అన్నదాతలకు ప్రధాని పిలుపు. ధనధాన్య కృషి యోజన, పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్లను ప్రారంభించిన నరేంద్ర మోదీ. బనకచర్ల ప్రాజెక్టు అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు. బనకచర్ల ప్రాజెక్టును తమ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తుందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏపీకి నీళ్లు తరలించకపోతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదన్న హరీష్ రావు. ఈ రోజు దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం. రాష్ట్రంలో విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు. రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హబ్గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. త్వరలో వరంగల్, నల్గొండలో ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి. నేడు ఇజ్రాయెల్, ఈజిప్టులో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు. హమాస్ చెర నుంచి విడుదలైన బందీలతో సంభాషించనున్న ట్రంప్. వెస్టిండీస్తో 2వ టెస్టుపై పట్టు బిగిస్తున్న భారత్. బ్యాటింగ్లో రాణించిన శుభ్మన్ గిల్, బౌలింగ్లో సత్తా చాటిన రవీంద్ర జడేజా. మరి కాసేపట్లో 3వ రోజు ఆట ప్రారంభం. మహిళల వన్డే ప్రపంచ కప్లో నేడు కీలక మ్యాచ్. విశాఖ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ ఢీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.